ఇక్కడ చూడండి, బాధితురాలు మైనరే, బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరం. బాధితురాలికి చెందిన 2 బర్త్ సర్టిఫికెట్లపై పేట్ బషీరాబాద్ పోలీసులు విచారిస్తున్నారట. నిర్మల్లో జన్మించినట్టు ఒకటి, హైదరాబాద్లో మరొకటి. రెండేళ్ల తేడాతో వేరువేరు జిల్లాలో ధృవపత్రాలు. ఒకదాని ప్రకారం 17 ఏళ్ల 9 నెలలు, మరొకటి 15 ఏళ్ల 9 నెలలు. రెండింటి ప్రకారము బాధితురాలు మైనర్గా నిర్ధారణ అవుతున్నారు. డీసీపీ విచారణకు వస్తానని గైర్హాజరైన బండి భగీరథ్. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఈ క్రైమ్ పిటిషన్లో బండి భగీరథ్ పేర్కొన్నది ఏంటి అంటే, ఆయన అడ్వకేటు 2021లో ఒక యాక్సిడెంట్ కేసు, ర్యాష్ డ్రైవింగ్ కేసు అయితే అమ్మాయి వయసు అక్కడ 15 సంవత్సరాలు అని చెప్పారు. కానీ అక్కడ ఎక్కడ ఆ ఛార్జ్షీట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ లేదు, 15 ఏళ్ళు అని చెప్పింది. అక్కడ 15 ఏళ్ళు అని చెప్పడం వల్ల ఈ 2026కి వచ్చేసరికి ఆమె ఏజ్ 19 ఏళ్ళు దాటుతుంది. సో కాబట్టి అమ్మాయి మేజర్ అనే ఒక్కొక్క లైన్ పట్టుకున్నారు. కాకపోతే ఆ ఛార్జ్షీట్ చూస్తే, ఛార్జ్షీట్ క్రైమ్ పిటిషన్లో ఉంది, ఆ ఛార్జ్షీట్లో ఎక్కడ అమ్మాయి వయసు లేదు. ఇప్పుడు జనరల్గా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు విచారణ చేస్తున్నారు, బాబు నీ వయసు ఎంత అంటారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఏదో ఒక నెంబర్ చెప్తాం మనం. సో అట్లా అది రాసుకున్నట్టు కనబడుతున్నది. డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడా లేదు, అంటే డేట్ మంత్ ఇయర్తో పాటు ఎక్కడా అందులో మెన్షన్ చేయలే. సో నిన్న ఈ అంశం పిటిషనర్ ఎవరైతే అమ్మాయి తరపు అడ్వకేట్ వాదిస్తున్నప్పుడు నిన్న ఆర్గ్యుమెంట్లో వాదిస్తున్నప్పుడు జడ్జి కూడా దాన్ని ఏకీభవించారు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదు, దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటామని జడ్జి కూడా దాన్ని ఏకీభవించారు. ఇప్పుడు ఏది ప్రామాణికమైంది? మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రామాణికమైంది. ఇది మనం ముందు నుంచి చెప్తున్నాం. జువైనల్ జస్టిస్ యాక్ట్ జేజే యాక్ట్లో చాలా క్లియర్గా 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మొదటి ప్రామాణిక పత్రంగా తీసుకోవాలి అని చాలా క్లియర్గా ఉన్నది. అదొకటే కాదు, జేజే యాక్ట్ జువైనల్ జస్టిస్ యాక్టే కాదు, పోక్సో యాక్ట్లో కూడా చాలా క్లియర్గా అది మెన్షన్ చేయబడ్డది. అదొకటే కాదు, హర్యానా అండ్ యూపీకి సంబంధించిన ఒక 2 కేసెస్లో కూడా ఇదే అంశాన్ని కోర్టు చెప్పింది. ఫస్ట్ 10th మెమో ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, లేకపోతే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేటు, 3వది ఆర్ 4వది టీసీని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పింది. ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అందులో చెప్పినటువంటి డేట్నో ఇంకోటో చెప్పలే, అది అసలు చెల్లుబాటే కాదు. కానీ వాళ్ళకి ఏ ఆప్షన్ లేక ఆ అంశాన్ని పెట్టి కొంత కాలయాపన చేయడానికి పనికొచ్చింది. కానీ అల్టిమేట్గా వాస్తవం అట్లే ఉంటుంది కదా. ఏముందండి, మనం ముందు నుంచి చెప్తున్నారు, 10th మెమో తెచ్చాడు సబ్మిట్ చేస్తే అయిపోతుంది. పీపీ గవర్నమెంట్ అది చేయడంలో ఫెయిల్ అయింది. అందుకే మనం ఫస్ట్ 13th రోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో అరే మీరు సైలెంట్గా ఎందుకు ఉంది గవర్నమెంట్, 10th క్లాస్ మెమో ఇప్పటికే మీ దగ్గర ఉండాలి కదా, కోర్టుకు సమర్పించాలి కదా అని అన్నాం మనం. మొత్తానికి నిన్న ఆ 10th క్లాస్ మెమోని సబ్మిట్ చేశారు. పీపీ చాలా స్పష్టంగా నిన్న జడ్జి ముందు చెప్పారు, అమ్మాయి వయసు ఇప్పటికీ ఆ 10th మెమో ప్రకారం చూస్తే 17 సంవత్సరాల 9 నెలలని. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. బాధితురాలు మైనర్ కాదు, మేజర్ అనే ఆరోపణలపై పరిశీలన జరుపుతున్నాం. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం బాధితురాలు సమర్పించిన 2 పుట్టినరోజు ధృవపత్రాలపైన దర్యాప్తు చేశాం. ఒకదానిలో నిర్మల్లో, మరొక దానిలో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్టుగా ఉన్నది. ఒక సర్టిఫికేట్ పుట్టిన తేదీ 2010 ఆగస్టు 12 ప్రకారం బాధితురాలి వయస్సు 17 ఏళ్ల 9 నెలలు, మరో సర్టిఫికేట్ ప్రకారం 15 ఏళ్ల 7 నెలలుగా ఉన్నది. రెండింటి ప్రకారం చూసినా బాధితురాలు ఇప్పటికీ మైనర్ అని తెలుస్తోంది. అయితే ఒకే వ్యక్తికి 2 వేరువేరు జిల్లాల నుంచి 2 బర్త్ సర్టిఫికేట్స్ ఎలా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అనేది తేలాల్సి ఉన్నది. విచారణకు హాజరు కాని బండి భగీరథ్ శుక్రవారం కూడా పోలీసు విచారణకు హాజరు కాలే. భగీరథ్ను తీసుకొని మే 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని పేట్ బషీరాబాద్ పోలీసులు కరీంనగర్లోని ఆయన మేనమామ ఇంట్లో నోటీసులు ఇచ్చారు. ఆ రోజున విచారణకు రాని భగీరథ్ 15వ తేదీన అన్ని ఆధారాలతో విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపించారు. కానీ శుక్రవారం విచారణకు రాలే. మరోవైపు భగీరథ్ కోసం 5 బృందాలు రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్తో పాటు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నామని, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు టెలికాం సంస్థలను, సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించామని వెల్లడించారు. ఆయన లొంగిపోవడం తప్ప ఇంకొక ఆప్షన్ ఏం కనబడట్లేదు. ఏమైనా కోర్టు ప్రొటెక్షన్ కల్పిస్తే, బెయిల్ ఇస్తే తప్ప అవకాశం అయితే కనబడతలేదు. కోర్టు కూడా నెక్స్ట్ వీక్కి వాయిదా వేసింది. ఇప్పుడు ఆమె డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన విషయంలో ఇవే 2 డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆమె పోలీస్ ఆఫీసర్ చెప్తున్నది. ఫస్ట్ మీ సేవ నుంచి వచ్చినటువంటి దాంట్లో ఆమె డేట్ ఆఫ్ బర్త్ 12/8/2010గా ఉన్నది. సో దీని ప్రకారం చూసిన మైనరే. అండ్ జిహెచ్ఎంసీ ఇచ్చిన దాని ప్రకారం 12th ఆగస్ట్ 2008గా ఉన్నది. ఇక్కడేమో ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టినట్టుగా ఉన్నది. ఇక్కడేమో ఆదిత్య నర్సింగ్ హోమ్, పోలీస్ స్టేషన్ రోడ్, భైన్సాలో పుట్టినట్టుగా ఉన్నది, వాళ్ళ నిర్మల్ జిల్లా. సో కాబట్టి ఏది కరెక్ట్ అంటే రెండింటి ప్రకారం చూసిన మైనరే. సో అని
కోర్టుకి నిన్న పీపీ 10th మెమోని సబ్మిట్ చేశారు. అదే ఫైనల్ కాబోతుంది. సో ఈ అమ్మాయి మేజరా మైనరా అనే దానికి ఫుల్ స్టాప్ పడ్డది. ఆ అమ్మాయి మైనర్.